వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ పూసిపాటి కిషోర్ గారు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సిగమాల వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా వైసీపీ బ్రాహ్మణ సంఘం ఈ దీక్షలో కూర్చున్నారు. సంఘీభావంగా ఇక్కడికి అనేక మంది వైసీపీ నాయకులు కూడా, యూత్ లీడర్ నాగేంద్ర గారు, అదేవిధంగా మాజీ ఎస్ఎస్ఎల్ నాయకుడు గారు, మహిళల వీళ్ళందరూ కూడా కోరుకున్నారు. మహిళలకు సంబంధించిన వాళ్ళు కూడా వైసీపీ మహిళలు ఒక 2 నిమిషాలు మాజీ కార్పొరేటర్ లేదు 30 ఏళ్ళ నడిబొడ్డులో ఒక బుల్డోజర్ వ్యవస్థను తీసుకొని వచ్చి అర్ధరాత్రి పసిబిడ్డలు వృద్ధులు మరి నిద్రించు సమయంలో చంపాలనే దురుద్దేశంతో ఈ బుల్డోజర్ చేసినారు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి దారుణమైన సంఘటన అని ఎరగని రీతిగా కూటమి ప్రభుత్వం అండదండలతో ఈ దౌర్జన్య కాండకు పాల్పడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. రాజకీయాలను అన్యాయంగా అక్రమంగా వారి ఆస్తులను దోచుకోవాలి. అందరి పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంతమందికి పోలీసు వ్యవస్థ ఏదో నిమ్మకి నీరెత్తినట్టు ఉంది. యువత నిరాహార దీక్షతో అయిపోతుంది అనుకుంటారు. ఇంతకన్నా 2 ఇంతలు ఉధృతంగా కార్యక్రమాలు కొనసాగుతాయి. మీరు నిద్రపోతే మిమ్మల్ని మేల్కొల్పేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తోడుంటుంది. మీరు ఎక్కడైతే వెనకాల అండదండలు ఉన్నాయో వారందరినీ వెలిపించి అమాయకులు అరెస్ట్ చేసి తీసుకున్నంత వరకు మేమందరూ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది వారి సంఘీభావంగా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు కూడా ఆ రోజు సంఘటన జరిగిన రాత్రి అర్ధరాత్రి, ఆ రోజు మరుసటి రోజు 26వ తేదీన అర్ధరాత్రి సంఘటన జరిగిన తర్వాత 27వ తేదీన ఇక్కడ జరిగిన వైసీపీ నాయకులు అదేవిధంగా వివిధ రాజకీయ పక్షాల ప్రజా సంఘాల నిరసన కార్యక్రమం కడప నడిబొడ్డున ఎనమొక్కుపల్లె సర్కిల్ నందు మాజీ సైనిక సమర యోధుడు అయినటువంటి నరసింహులు, అలాగే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గుంటి ప్రసాద్ వారి నివాసాన్ని నిజంగా అందరూ 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పండగ వాతావరణం కడపలో ఈ స్వేచ్ఛ, ఈ గాలి, ఈ నీరు పీల్చుకుంటా అంటే బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రచించిన రోజున అందరం వేడుకలా జరుపుకుంటున్న సందర్భంలో కోటవేటులో కలెక్టర్ ఆఫీసు, ఆ రోజు కలెక్టర్ బంగ్లానందు తేనీటి విందు కార్యక్రమంలో అధికారులందరూ కూడా పాల్గొన్నాక రాత్రి 10 గంటల సమయంలో గూండాలు, రౌడీలు, తెలుగుదేశం కార్యకర్తలు ఎనమకపల్లిలో వాళ్ళ ఇంటిని నేలమట్టం చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రోజే ఇల్లు నేలమట్ట చేయడం, దళిత సోదరులను చూడకుండా, ఎటువంటి ఆధారాలు చూపించకుండా నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా, హిట్లర్ రాజ్యాంగంలో ఉన్నామా అనే పరిస్థితులు దాపరించినాయి కడపలో. నిజంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కుటిల రాజకీయాలు జరుగుతున్నాయి. దౌర్జన్యాలు, దోపిడీలు, మహిళలను చూడకుండా వాళ్ళ మీద అఘాత్యం చేయడం, దారుణమైన పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఈరోజు హిట్లర్ పరిపాలన జరుగుతుంది. నిజంగా ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులను చూడకుండా, దళిత సోదరులని చూడకుండా వాళ్ళకి రాజ్యాంగం ప్రకారం అన్నీ కల్పించాల్సింది పోయి
ఒక దౌర్జన్యంగా వాళ్ళ ఇల్లు నిలబట్టం చేయడం అనేది చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, వాళ్ళ ఎటువంటి వారెంట్ ఉందా, వేకెంట్ చేసే అధికారం కోర్టు ఇచ్చింటే పోలీసుల ద్వారా వేకెంట్ చేయాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ గూండాల చేతులకి, కుటుంబ ప్రభుత్వం నా చేతుల్లోకి వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు చేయడం అనేది దారుణమైన పరిస్థితి. నిజంగా ఈ రోజుకి 16 రోజులు అవుతుంది. సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్షం అందరూ కూడా రిలే దీక్షలు చేస్తున్నా కానీ ఇంతవరకు కూడా పట్టించకపోగా అఖిలపక్ష కమిటీ సిపిఐ కార్యదర్శి చంద్ర మీద 15 మంది మీద కేసు పెట్టడం అనేది మరో దారుణమైన పరిస్థితి. రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఎవరు ప్రశ్నించే హక్కు గొంతు ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసులు బనాయించడం. నిజంగా ఈరోజు అంబటి రాంబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అతని మీద 35 కేసులు బనాయించడం అనేది మరి దారుణం. ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో కూని అవుతుంది, వాళ్ళు నోరు మూసుకుంటారు, మనం ఏం చేసినా కూడా వాళ్ళు అడిగే హక్కు ఉండదు అని అందరి మీద కేసులు పెట్టడం అనేది మరి దారుణం. ఇప్పటికైనా స్పందించాలి. ఎస్సీ కమిషన్ స్పందించాలా, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కూడా స్పందించాలి. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. మరీ కడప నగరంలో ఏ రోజు కానీ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఉన్నా కానీ ఈరోజు మహాకూటమిని శాసనసభ్యురాలు ఇంటి దగ్గర ఉన్న స్థలంలోనే వాళ్ళు ఇంత నీచానికి దిగజారడం అనేది మరీ దారుణం. ఈ పరిస్థితిని అందరూ కూడా ప్రజా సంఘాలు ఖండిస్తున్నాం. వీళ్ళకి తగు న్యాయం జరిగేంత వరకు కూడా న్యాయ పోరాటం చేస్తాం. నిజంగా ఒక స్వతంత్ర సమయోధుడు ఇండ్లు నీటమట్టం చేశారంటే సామాన్య మానవునికి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిన కడప నగర ప్రజలు, జిల్లా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా సంఘీభాగం తెలిపి వాళ్ళకి మద్దతు తెలిపి వాళ్ళకి పూర్తిగా న్యాయం చేరుకునేందుకు కూడా అందరూ పోరాటం చేయాలని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మద్దతు ఇస్తున్న వైఎస్ఆర్సీపీ మా ఎస్సీసీఎల్ వెంకటేశ్వర్లకి, జిల్లాధ్యక్షునికి, వినోద్కి, ముఖ్యంగా ఈరోజు మా రాష్ట్ర సమీకృత కార్యదర్శి కిషోర్కి, అలాగే బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నారాయణ స్వామి శర్మ గారికి, సంపత్కి, మా నగర ఎస్సీసీఎల్ నాయకుడు సంపత్కి, బాబుకి, అందరికీ కూడా ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఇంకా మీరందరూ కూడా మద్దతు ఇచ్చి దీన్ని ఉద్యమంగా చేసి వాళ్ళకి తగు న్యాయం చేసేందుకు కూడా పోరాటం చేస్తాము కూడా ఈరోజు సభకు కూడా తెలుపుకుంటున్నాం. గత చరిత్రలో దళితులతో పెట్టుకొని దళిత వర్గాలను ఏడిపించినటువంటి, దళిత వర్గాల ప్రజలను బాధ పెట్టినటువంటి వాళ్ళు ఏ వర్గంలో ఏ సామాజిక వర్గమైనా కూడా పతనం కాక తప్పదు. మరి జనవరి 26వ తారీఖున రాత్రి 12 గంటలకు కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి ప్రోద్బలంతో కొంతమంది గంజాయి తాగుడుపోతులు వచ్చి, రౌడీలు వచ్చి ఇంట్లో పట్టుకుంటున్నటువంటి నరసింహులు అనేటువంటి కుటుంబాన్ని అన్యాయంగా మరి జేసీబీలతో, మరి గుండాల రౌడీలతో తలుపులు బద్దలగొట్టి ఇంట్లో ఉన్నటువంటి మహిళలను, పిల్లలను ప్రతి ఒక్కరిని కూడా బలవంతంగా బయటికి నెట్టేసి 2 జేసీబీలతో ఆ ఇంటిని ధ్వంసం చేయడం జరిగింది. మరి ఈ అంశం మీద మీడియా ద్వారా అయితేనేమి, సోషల్ మీడియా ద్వారా అయితేనేమి, పత్రికల ద్వారా అయితేనేమి జిల్లా వ్యాప్తంగా ఇది వ్యాప్తి చెందించినా కూడా ఈరోజు ఈ అంశం మీద జిల్లా ఎస్పీకి కానీ, జిల్లా కలెక్టర్కి కానీ ఉన్నతమైనటువంటి అధికారుల దృష్టికి పోకపోవడం చాలా ఇది ఆటవిక ప్రజాస్వామ్యంగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాలను, ఈ ఆటవిక ప్రజాస్వామ్య పద్ధతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మరి ఇటువంటి ఈ సంఘటన ఇక్కడ జరుగుతున్నటువంటి భాస్కర్ కానీ,
భారవీ కుటుంబాలకు ఈ ప్రభుత్వ అధికారులు న్యాయం చేయకపోతే ప్రజాందోళన ఉధృతంగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రజలు చేస్తున్నటువంటి ఈ దళిత వర్గాలు చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ భవిష్యత్తులో ఈ కుటుంబానికి న్యాయం జరిగేటంత వరకు పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం.